కేరళలో అపచారం. అయ్యప్ప సన్నిధిలో బంగారం మాయం. ప్రసిద్ధ క్షేత్రంలో పనికిమాలిన పనులు. నలభై 2 కిలోల నుంచి 38 కిలోలకు తగ్గిన బంగారం. దేవుడి మాన్యాలకే శటకోపం పెట్టిన అధికారులు. దేవుడు సంపదకి రక్షణ లేదా? ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి టెంపుల్. నేడు అదే కేరళలోని అయ్యప్ప స్వామి టెంపుల్. చంద్రగ్రహణం పేరుతో అయ్యప్ప సంపద మాయం. రెండు 2019లో మరమ్మతుల సమయంలో వెలుగులోకి వచ్చిన ఘటన. విజిలెన్స్ విచారణకు ఆదేశించిన కేరళ హైకోర్టు. ఇది తీవ్రమైన అంశమని వ్యాఖ్యానించిన న్యాయస్థానం. ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు తీరుపై అనుమానాలు. దేవుడి సంపదకే రక్షణ కరువైంది. అయ్యప్ప సన్నిధిలో అధికారిక దొంగలు చంద్రగ్రహణం పేరుతో చేతివాటం చూపించారు. ఒక్క మాటలో చెప్పాలంటే స్వామి సన్నిధిలో బంగారానికి భద్రత లేకుండా పోయింది. శబరిమల ఆలయంలో ఘోర పాపానికి ఒడిగట్టారు కొందరు దుర్మార్గులు. అయ్యప్ప స్వామి వారి బంగారాన్ని రహస్యంగా గ్రాములు, తులాలు కాదు, ఏకంగా కేజీలలోనే దోచేశారు. ఈ వ్యవహారంలో శ్రావణ్ కుమార్ దేవస్థానం బోర్డు అధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రసిద్ధ శబరిమల ఆలయం లక్షల మంది భక్తుల శ్రద్ధలతో కొలిచే అయ్యప్ప స్వామి క్షేత్రం. ఏటా మండల మకర విలక్కు పూజలకు దేశవ్యాప్తంగా భక్తజనులు అక్కడికి పోటీగా వెళ్తుంటారు. అలాంటి శబరిమల ఆలయంలో దేవుని బంగారం చోరీకు అంశంగా మారింది. ఇక విషయంలోకి వెళ్తే ప్రకృతి రాష్ట్రం, అనంత సంపదకు కొలువైన రాష్ట్రం కేరళ. సాక్షాత్తు అనంత పద్మనాభుడే స్వయంభూగా కొలువైన పుణ్య రాష్ట్రం. తాజాగా కేరళలో శబరిమల ఆలయం వివాదం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. ఆలయ సన్నిధానం వద్ద ఉన్న ద్వారపాలక విగ్రహాలపై అమర్చిన బంగారు తాపడం తొలగించారన్న ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా వెలువడుతున్నాయి. ఆలయం గర్భగుడి ముందు ఉన్న ద్వారపాలక విగ్రహాలపై బంగారు పూత పూసిన రాగి తాపడాలను 2019లో మరమ్మతుల నిమిత్తం తొలగించే సమయంలో తాపడాల బరువు 42.8 కిలోలుగా ఉన్నట్లు రికార్డులో ఉంది. అయితే ఆ తాపడాలను తమ వద్దకు తెచ్చినప్పుడు బరువు 38.28 కిలోలు మాత్రమే ఉందని సదరు కంపెనీ తెలిపింది.
దీంతో తాపడాలపై బంగారు బరువు తగ్గటాన్ని కేరళ హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. దీనిపై విజిలెన్స్ కమిటీ దర్యాప్తు చేపట్టాలని న్యాయస్థానం ఆదేశించింది. తాపడాలను తిరిగి అమర్చినప్పుడు ఎందుకు బరువును సరిచూడలేదు అని న్యాయస్థానం ప్రశ్నిస్తుంది. ఈ తగ్గుదలకు ఏకైక కారణంగా బంగారు పూత తగ్గటమే అని న్యాయస్థానం అభిప్రాయపడింది. లేదంటే దాత వాటి స్థానంలో మరో తాపడాల సెట్ను కంపెనీకి ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్లు పేర్కొంది. విలువైన బంగారు పలకలను ఓ భక్తుడి ద్వారా ఎటువంటి భద్రత లేకుండా చెన్నైకి పంపించడంపై కూడా కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన న్యాయమూర్తులు రాజా విజయ రాఘవన్, కేవి జయకుమార్లతో కూడిన ధర్మాసనం ఇది చాలా తీవ్రమైన అంశమని వ్యాఖ్యానించారు. దీనిపై వివరణ అడగగా వాటిని సరిచేయించి బంగారు పూత కాపాడాలని అందిస్తానని కృష్ణన్ అనే దాత తీసుకెళ్లారు. వాటి బరువు 42.0 కిలోలుగా రికార్డులో ఉంది. అయితే మరమ్మతుల కోసం చెన్నైకి చెందిన సంస్థకు అప్పగించేసరికి వాటి బరువు 38.258 కిలోలకు పడిపోయింది. అంటే దాదాపు 4.45 కిలోల బంగారం గల్లంతైందన్నమాట. దీంతో బరువు ఎలా తగ్గిందో తెలుసుకునేందుకు విజిలెన్స్ కమిటీ దర్యాప్తునకు ఆదేశించింది. ఇందుకు సహకరించాలని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డుకు సూచించింది. దీనిపై 3 వారాల్లోగా పూర్తి నివేదికను అందజేయాలని స్పష్టం చేసింది. అనంతరం ఈ కేసు విచారణను సెప్టెంబర్ 30వ తేదీకి వాయిదా వేశారు. ఇక ఆలయం నుంచి తాపడాలను తొలగించిన దాదాపు 40 రోజుల తర్వాత కంపెనీకి అందించినట్టు తెలుస్తోంది. బంగారు తాపటం బరువు ఉన్నట్టుండి 4.5 కేజీలు తగ్గటాన్ని కేరళ హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. వీటిని తిరిగి అమర్చినప్పుడు ఎందుకు బరువులు సరిచూడలేదని ప్రశ్నించింది. బంగారు పూత తగ్గిందా లేదా దాత అసలు వాటి స్థానంలో మరో తాపడం అమర్చారా అనేది తేలాల్సి ఉందని పేర్కొంది. బరువు ఎలా తగ్గిందో తెలుసుకునేందుకు దర్యాప్తునకు ఆదేశించింది. 3 వారాల్లోగా పూర్తి నివేదికను అందజేయాలని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. వాస్తవానికి ద్వారపాలకుల విగ్రహాలను 1999లో 40 ఏళ్ల వారంటీతో ఏర్పాటు చేశారు. అయితే 6 ఏళ్లకే తాపడం లోపాలు తలెత్తడం, వాటి మరమ్మతులు చేపట్టాల్సి వచ్చింది. దీంతో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు మరమ్మతులకు చర్యలు చేపట్టింది. అయితే వారు స్పెషల్ కమిషనర్కు గానీ కోర్టుకు గానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఈ పసిడి రేకులను తొలగించింది. దీంతో ఈ అంశంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా బంగారు చోరీ వ్యవహారంపై తెరపైకి వచ్చింది. దీంతో న్యాయస్థానం దర్యాప్తునకు ఆదేశించింది.